హాయ్, నేను గంగ, సాక్షి మీడియా, ఒంగోలు. గత 17 రోజులుగా దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ సంచలనం సృష్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తన ఎక్స్ తర్వాత ఇన్స్టాలో సంచలన వీడియో విడుదల చేశారు. తను శనివారం 6వ తారీఖు ఢిల్లీ రానున్నానని తెలిపారు. ఇంకా ఆ వీడియోలో మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ అంశం, సిబిఎస్ఈ, యూజీసీ తదితర పరీక్షల ఆలస్యానికి కారణమైన కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ కోసం శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టామని ఆయన తెలిపారు. మీరందరూ కూడా శనివారం సాయంత్రం విమానాశ్రయానికి చేరుకోవాలన్నారు. అదే రోజు సాయంత్రం పార్లమెంట్ ఢిల్లీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి శాంతియుత ర్యాలీ కోసం అనుమతి కోరదామన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ వీడియోలో ఇప్పటికే రాజీనామా డిమాండ్ కోసం ఆన్లైన్లో కొన్ని లక్షల సంతకాలు సేకరించామని తెలిపారు. నేను ఇండియాకు వస్తే నన్ను అరెస్ట్ చేస్తారని, జైల్లో పెడతారని మిత్రులు, కుటుంబ సభ్యులు చెప్తున్నారని తెలిపారు. కానీ ఇలా ఎంతకాలం జైల్లో పెడతారని భయంతో ఉండాలి. రాజ్యాంగబద్ధమైన మనమందరం శాంతియుత నిరసన ర్యాలీ చేస్తూ బొద్దింక సైన్యమంతా ఏకమై నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిద్దామని ఆయన వ్యాఖ్యానించారు.